ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి రాసిన లెటరు సంచలనంగా మారింది. ఆయన సుదీర్ఘ ఒక పోస్టు చేయడం జరిగింది ఫేస్బుక్లో. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన, కూటమి పాలనలోని వ్యత్యాసాలను ఎత్తుచూపారు సదరు ఉద్యోగి. నాటి ప్రభుత్వ పాలనలో తాము ఎలాంటి ఇబ్బందులు పడ్డామన్న మాటను కూడా ఆయన తన అక్షరాలతో కళ్ళగట్టినట్టు చెప్పడం జరిగింది. ఆయన అక్కడితో కూడా ఆగలేదు. ప్రస్తుతం ప్రభుత్వం తమ కోసమే కాకుండా రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చేస్తున్న న్యాయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కూటమి వల్ల న్యాయం జరుగుతున్న లాభాలన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది. నాటి ప్రభుత్వం అణిచివేతతోనే ప్రచారాన్ని హోరెత్తిస్తే నేడు ఇంత మంచి చేస్తూ కూడా కనీసం ప్రచారాన్ని ఎందుకు చేసుకోవట్లేదని ఆ ఉద్యోగి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. రాఘవ రామరెడ్డి అనే ఒక ఉద్యోగి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు తెగ సంచలనం అయ్యి వైరల్ అవుతూ ఉంది. రాఘవ రామరెడ్డి ఏ శాఖ ఉద్యోగో, ఎక్కడ పని చేస్తున్న విషయాలైతే తెలియదు కానీ ఆయన పెట్టిన పోస్ట్ మాత్రం అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. వైసీపీ హయాంలో నిజంగానే వేతనాలు ఏ నెల కూడా ఫస్ట్ డేట్న పడిన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాలు అయితే ఏకంగా నెలాకున్న వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వేతనాల సంగతి అలా ఉంచితే ఉద్యోగుల పిఎఫ్, ఇతర బెనిఫిట్స్ సంబంధించిన నిధులు కూడా సక్రమంగా జమ అయ్యేవి కాదు అని ఆయన చెప్పడం జరిగింది. సర్కారు తన వాటాను జమ చేసే మాట అటుంచితే ఉద్యోగుల జీతాల్లోంచి జమ అవుతున్న నిధులను కూడా వాడేసుకుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ బకాయిలన్నీ కూడా వేల కోట్లకు చేరాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ బకాయిలు తీరేవి కావు అన్న భావనకి ఉద్యోగులు వచ్చారు ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల కారణంగా కుమార్తె పెళ్లికో, కొడుకు ఉన్నత చదువులకో అక్కడికి వస్తుందనుకున్న పిఎఫ్ కూడా తీసుకోలేని పరిస్థితి వచ్చింది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత వేతనాలు చెల్లింపు ఒక దారిలో పడిందని, ప్రతి నెల 5వ తారీఖు లోపునే వేతనాలు అందుతున్నాయని, అదేవిధంగా ఇక స్థాయికి మించి బకాయిలను చెల్లించే ప్రక్రియ కూడా కూటమి సర్కారు దశల వారీగా పకడ్బందీగా చర్యలు చేపట్టిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫలితంగా గత సంక్రాంతి కొన్ని నిధులు విడుదలవ్వడం జరిగింది. అదేవిధంగా తాజాగా కూడా మరికొన్ని నిధులు విడుదలయ్యాయి అని చెప్పడం జరిగింది. ఇంకా కొద్దో గొప్ప బకాయిలు ఉన్నా అవన్నీ త్వరలోనే తీరిపోతాయన్న భావన అయితే ఉద్యోగుల్లో కలిగింది అని ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము, నిశ్చింతగా మా పని మేము చేసుకుంటున్నాము, తమ సమస్యలను ప్రభుత్వం వింటుంది, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది అన్న భావన మాలో వ్యక్తమవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక సామాన్య ప్రజలు ఇటు ఉద్యోగుల సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సదరు ఉద్యోగి ఇంత మంచి చేస్తూ కూడా ఎందుకు ప్రచారం చేసుకోవడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చిల్లి గవ్విచ్చినా కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది కదా, మరి మీరు ఇన్నేసి వేల కోట్లు ఇన్నేసి వర్గాల ప్రజలకు సాయం చేస్తూ కూడా కనీసం ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం జరిగింది. మొత్తం ప్రభుత్వం తరపున కాకుండా సంబంధిత మంత్రుల శాఖల స్థాయిలో కూడా ప్రచారం ఎందుకు చేయట్లేదు అని ఆయన ప్రశ్నించడం జరిగింది. మొత్తం మీద అయితే ఉద్యోగులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని ఆయన చెప్పడం జరిగింది.